కట్టించారు, సెక్యూరిటీ మా ఇంటికి వచ్చారు. మేము స్కూల్ ప్రిన్సెస్లో క్వార్టర్స్లో ఉంటున్నాను. ఒకసారి డార్మెటరీ రండి అన్నారు. వెంటనే నేను ప్రే చేసుకుంటున్నాను. వాళ్ళు పిలవగానే నేను వెంటనే వాళ్ళతో పాటు వచ్చాను. నైటీతో రాగానే బాత్రూమ్ వైపు తీసుకెళ్ళారు. అక్కడ పాప బాత్రూమ్ దగ్గర ఉన్న కిటికీకి ఒక చున్నీతో హ్యాంగ్ అయి ఉన్నది. నేను వెంటనే అది చూసి కొంచెం కలుపు పడిపోయాను. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయిన తర్వాత నేను కొద్దిగా సెట్ అయ్యాక వెంటనే మా హయ్యర్ అథారిటీస్కి, డీసీఓ సార్కి, ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న టీచర్లు అందరికీ పిలవమని చెప్పాను. ఎస్సీ గారికి చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పామమ్మా. యాక్చువల్గా ఈ పాప మనకి సెకండ్ కౌన్సిలింగ్లో మొన్న 24th మేము ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసుకున్నాము. పాప ఇక్కడ ఉన్నది. తర్వాత హోమ్ సిక్ పిల్లలందరికీ ఇస్తున్నాము ఫస్ట్ ఇయర్ వరకు. అదే ప్రొసెస్లో పాప కూడా 26th హోమ్ సిక్ పాప పంపించాము. మళ్ళీ పాప 29th నాకు స్కూల్కి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో 1:30 ఆ టైంలో నేను గేట్ దగ్గర ఉన్న బుక్స్ అన్నీ చెక్ చేశాను. 1:30కి వచ్చింది. వచ్చిన తర్వాత పాప నిన్ను కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ అయింది. పాప ఎగ్జామ్ కూడా రాసుకుంది. అయితే ఇలాగా జరిగితే నేను అడిగాను పిల్లలు ఫస్ట్ ఇయర్కి ఇవాళ మార్నింగ్, అమ్మ ఏంటో పాప ఏమైనా చెప్పిందా ఏంటనేది. తెలుగు మీడియం మేడం, ఇంగ్లీష్ మీడియం నాకు కొంచెం కష్టంగా ఉంది, మా అమ్మాలకు చెప్తాను అని మాట మాత్రం పిల్లలకు చెప్పిందంట. తర్వాత నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది. పిల్ల కూడా ఎప్పుడు కష్టమైన పదం కూడా ఏం కూడా ఎవరికి టీచర్ కానీ ఎవరికి చెప్పలేదు. సో ఇవాళ మార్నింగ్ ఇలా జరిగిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు. ఇది జరిగిన విషయం. తల్లిదండ్రులు కూడా ఇన్ఫామ్ చేశాము. ఎవరెవరు చెప్పాలి అందరికీ నేను మార్నింగే చేశాను. వాళ్ళ అమ్మగారు ఫోన్ ఎత్తలేదు. అంటే నేను అడిగాను. తర్వాత ఆవిడే నాకు చేశారు. ఏంటమ్మా ఇంత తెల్లవారు చేశారు అంటే, నేను ప్రేయర్లో ఉన్నానమ్మా అందుకే మీ ఫోన్ ఎత్తలేదు అని అన్నారు. నేను ఎలా చెప్పాలో భయానికి చెప్పలేక, అమ్మ ఒకసారి రండి బయలుదేరి మీరు మీ సారు అన్నాను. అమ్మ అలాగే వస్తున్నాము అని అన్నారు. తర్వాత తను ఆన్ ద వే ఉన్నప్పుడు విషయం చెప్పాము. పాపమ్మ ఇలా హ్యాంగ్ చేసుకుంది అని. అది జరిగిన విషయం అండి, నాకు తెలిసిన విషయం.